హాయ్ అండి. ఇప్పటి నుంచి కాకరకాయ కర్రీ ఎవరైతే ఇష్టపడారో పక్కా ఇష్టపడతారు. ఈ ప్రాసెస్లో చేస్తే కాకరకాయలని ఫస్ట్ కడిగి కట్ చేసుకున్న తర్వాత సాల్ట్, పసుపు వేసి పక్కకు ఉంచాలి 15 మినిట్స్. కాకరకాయ మొత్తం చేదు పోతుందనమాట. పోయిన తర్వాత వాటిని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుంటే మనకి ఇది నిలవ ఉండే రెసిపీ. సో నిలవ ఉంటుంది కాబట్టి బాగుంటుంది ఫ్రై చేసుకుంటే. అండ్ అదే ఆయిల్లో జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, శనగపప్పు, ఆనియన్స్ వేసుకొని మగ్గించుకోవాలి. అండ్ ఈ ప్రాసెస్ చేస్తే మనకి ఇది నిలవ ఉండేది కదండి. సో ఇందులో లాస్ట్లో నిమ్మకాయ పిండుకోవాలి. నేను అది చూపించలేదు, మీరు చూడండి. ఆనియన్స్ వేసుకున్న తర్వాత సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకొని కాసేపు మగ్గించుకోవాలి. ఒక 5 మినిట్స్. 5 మినిట్స్ తర్వాత అప్పుడు మనం కారం వేసేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత అది స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత అది కూల్ అవుతుంది కదా. వేడి మొత్తం పోయిన తర్వాత మనం అవి కాకరకాయలు అనేవి వేసుకోవాలి. అలా వేసుకుంటేనే మనకి ఇది నిలువ ఉంటుంది. కారం వేసుకోవాలి. కారం వేసుకొని కలుపుకొని ధనియాల పొడి, గరం మసాలా వేసుకున్నానండి. తర్వాత చల్లారిన తర్వాత కాకరకాయలు వేసుకుంటే రెడీ. లాస్ట్లో నిమ్మకాయ రసం పిండుకోవాలి.